పద్మనాభం సీట్లో లేడు. ఎక్కడికి వెళ్ళాడంటావు? నాకు తెలీదండి. పద్మనాభం పక్క సీట్లో అమ్మాయి కూడా మిస్సింగ్. కొంపదీసి వీళ్ళిద్దరూ ఎక్కడికన్నా వెళ్ళి కిస్సింగా? మొత్తానికి మిస్సింగ్ కన్ఫర్మ్. ఎక్కడ ఉన్నాడో ఐడెంటిఫై చేయాలి, అంతే కదా. అరే ఏంటి కొత్తగా చూస్తున్నావు? మీకు కొత్త కొత్త బుద్ధులు పుట్టుకొస్తున్నాయి కదా. సెటైర్లు వేస్తున్నావు? నిజం చెప్పండి, ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? బ్యాంక్ కి. అబద్ధం. ఇంటికి వెళ్ళి సోనాలు ఇచ్చిన మ్యాచింగ్ షర్ట్ వేసుకుని వస్తున్నారు. అవును, బ్యాంక్ వెళ్తుంటే లారీ ఓవర్టేక్ చేసింది. మీరు నన్ను ఓవర్టేక్ చేస్తున్నట్టు. పూర్తిగా చెప్పనిస్తావా? బురద పడితే ఇంటికి వెళ్ళి చొక్కా మార్చుకుని వస్తున్నాను. ఊరిని నస. ఏం కాదు, మీరే నా మీద బురద చల్లుతున్నారు. ఏంటి రమ్య, ఏమైంది? చేయండి. అరే ఇప్పుడు నేనేం చేశాను నీకు? ఏంటి 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 పద్మనాభం ఆంతరంగిక కలహాలా? మీ కళ్ళలో పడ్డావా? ఇంకెందుకో డబ్బు తీసుకుని ఆఫీస్ అంతా టమ్కేయండి. నీకు సూత్రం చెప్పనా? భార్యకి విసుగ్గా ఉంటే విహారయాత్ర తీసుకెళ్ళాలి. భార్య కోపంగా ఉంటే కాళ్ళు పట్టుకోవాలి. భార్యకి చిరాగ్గా ఉంటే చీర కొనిచ్చేయాలి. పైగా డిస్కౌంట్ సీజన్ కూడాను. డిస్కౌంట్ సీజనా? సూపర్ ఐడియా. పాప, నాకు చిన్న డౌట్. ఏడు పాప బంతిని కాలుతో తన్నింది కదా, ఆ సౌండ్ కాలు నుంచి వస్తోందా బంతి నుంచి వస్తోందా? రేయ్, నా ముఖంలోకి చూసి ఒక్కసారి అడగరా. ఓకే, ఆ సౌండ్ కాలు నుంచి వస్తోందా బంతి నుంచి వస్తోందా? అబ్బా! అబ్బా, నాకు ఓ చిన్న డౌట్ రా. సౌండ్ నా చేతిలో నుంచి వచ్చిందా నీ చెంపలో నుంచి వచ్చిందా? ఈ ఆస్తి ఎలా కొట్టేయాలా నేను ఆలోచిస్తుంటే ఎంత డౌట్లు నువ్వును. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏం 8:40 ఏంటి వచ్చావు? మా అత్తగారిని పుట్టింటి పంపిద్దామని వచ్చాను సార్. మీ అత్తగారిని పుట్టింటికా? ఆ, మీ అత్తగారిని పుట్టింటికి పంపడం ఏంటి? అవును సార్, మా ఆవిడ వాళ్ళ పుట్టింటి దగ్గర నుంచి మా ఇంటికి వచ్చాగానే మా అత్తగారు మా ఇంటి దగ్గర నుంచి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతుంది సార్. మీ ఆవిడ పుట్టిల్లేంటో మీ అత్తగారి పుట్టిల్లేంటో ఇదంతా ఇల్లీగల్ కాంటాక్ట్ లాగా ఉంది. నాకేం అర్థం కావట్లేదు. సార్ ఈ కన్ఫ్యూజన్ అంతా మీకెందుకు గానీ, ఇంతకీ మీరు ఎక్కడ బయలుదేరుతున్నారు? అదే ఆ సిటీ డకాయిట్ కన్నప్పన్ గాళ్ళు ఉన్నాడు. వాడు పూనాలో దాక్కున్నాడంట. ఓ, ఎలాగైనా వాడిని పట్టుకొద్దామని బయలుదేరాను. మరి మీరు ఒక్కళ్ళు వెళ్తున్నారు, దొరుకుతాడా వాడు? నేను ఒక్కడే వెళ్ళి ఆ, పూనాలో వాడు ఎక్కడ దాక్కున్నా వలేసి పట్టుకొస్తాను. అలాగ ఉన్నాడో లేదో. సారీ సార్, మీ పూనా బస్సు నడు. కదండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద శ్రీనివాస. అరే రే రే రే. పరుసు సార్. ఏం బాబు, పల్లెటూరు నుంచి వస్తున్నట్టున్నావు. ఈ సిటీలో చాలా మంది దొంగలుంటారు, కొంచెం జాగ్రత్తగా ఉండు. థ్యాంక్స్ అండి. పోలీస్ డిపార్ట్మెంట్ లో పర్సు కనపడితే నొక్కేసేవాళ్ళు కానీ తిరిగి ఇచ్చేవాళ్ళు ఎవరుంటారు సార్? పోలీస్ డిపార్ట్మెంటా? నేను పోలీస్ డిపార్ట్మెంట్ అని నీకెలా తెలుసు? ఎందుకు తెలియదు సార్, మీరు తెలియకపోవడం సార్. ఇన్స్పెక్టర్ ఇంద్రాది గ్రేట్. ఓకే ఓకే, ఇంతకీ ఎక్కడి నుంచి వస్తున్నావు? రావట్లేదు సార్, వెళ్తున్నాను. పూనాలో మా కోళ్ళు ప్రసవిస్తుంది, ఎలా ప్రసవిస్తుందో చూద్దామని వెళ్తున్నాను సార్. పూనా వెళ్తున్నానని బస్ దిగుతున్నావేంటి? ఫోన్ చేసుకుని వద్దాం అనుకున్నాను సార్. త్వరగా వచ్చేసాయి, బస్సు బయలుదేరుతుంది. అలాగే సార్. వెళ్ళు. బస్ నేను వచ్చేదాకా ఆపండి. ఆపుతాం. థ్యాంక్స్. వెళ్ళు. ఏంట్రా 8:40, ఇంకేంటి విశేషాలు? సార్, మీరు కన్నప్పన కోసం అంత దూరం వెళ్ళి ఎతకడం వేస్టేమో సార్. అంత దూరమే కాదు, 3 లోకాల్లో ఎక్కడున్నా వెతికేసి పట్టేస్తాం. అంటే లోకల్ గా ఎతకరనమాట. బస్సు బయలుదేరుతుంది, ఎక్కండి. నమస్తే నమస్తే. ఏంటి వీడు పార్టీ అంటాడు అంటాడు. చిన్న జరకిద్దాం. నువ్వు వెళ్ళి ప్రిన్సిపల్ తీసుకురా, నేను పట్టించా. అయిపోయాడు వీడు. సార్ మీ గురించి వచ్చాను సార్. మన కాలేజ్ లో పార్టీ ఫండ్ కలెక్ట్ చేసిన విప్లవ్ ఉన్నాడు కదా సార్, వాడు క్యాంపస్ లో ఇలా సిగరెట్ తాగుతున్నాడు సార్, డిసిప్లిన్ లేకుండా. వెంటనే యాక్షన్ తీసుకోండి సార్. కమాన్ కమాన్. వాడు సిగరెట్ తాగుతున్నానని వీడు నా కళ్ళ ముందు తాగడం ఏంటి? వీడి సంగతి తర్వాత చూద్దాం, ముందు వాడి సంగతి చూద్దాం. దొరికావా చచ్చావే. పట్టుకోండి పట్టుకోండి, క్యాచ్. ఏమొద్దురా, వదలొద్దనా పట్టుకోవద్దనా? మీరు వదలండి మేడం, నేను పట్టుకుంటాను. మధ్యలో మీ గొడవ ఏంటండి? ముందు వాడి జేబులో ఎన్ని సిగరెట్లు ఉన్నాయో చెక్ చేయండి. సారీ సార్, నేను సిగరెట్ పట్టుకోను. ఓ బాధ్యత గల ప్రిన్సిపాల్ గా నాకు తప్పుతుందా ఈ గొడవ? వద్దు సార్, లోపల ఏం లేదు సార్. చెప్పాను కదా సార్, లోపల ఏం లేదని. నిన్ను చెక్ చేయమని. ఎంతమందిని చూశాను. ఎన్నిసార్లు గోకుతున్నందుకు సారీ. ఇతను ఎలాగైనా మాట్లాడాలండి, మాట్లాడతాడు కదండి. నేను కమ్మనా?
ఎత్తుకొని పాలిస్తూ గుణింతాలు నేర్పించడానికి. నా గుడింతాలు వచ్చినాయి. డా డా గుడిస్తే డి, డి కింద క్రావడిస్తే డ్రి, లా లా కొమ్మిస్తే లు, లు కింద లావతిస్తే లు, డ్రిల్. వావ్, గ్రాండ్ సక్సెస్. ఇతనికి వాయిస్ వచ్చేసింది. కానీ ఇతను ఎలాగే వాగితే వాయిస్ స్టక్ అయిపోతుంది స్ట్రెయిన్ అవటం వల్ల. అలాంటప్పుడు ఇతని నిశ్శబ్దంగా కాసేపు అలాగే ఉంచాలి. నా దగ్గర ఒక స్ప్రే ఉంది, దాన్ని నాభి కింద అంటే ఆ బొడ్డు కింద కొట్టాలి. వెంటనే వాయిస్ వచ్చేస్తుంది అనమాట. ఆ స్ప్రే నా దగ్గర దొరుకుతుంది అనమాట. అర్థమైందండి. వెంటనే ఆ స్ప్రేలు 32 42 నాకు ఇచ్చి వీరిని రిలీజ్ చేయండి. వీరితో చాలా పని ఉందన్నమాట. ఇప్పుడే తెస్తా, ఇక్కడే ఉండండి. డ్రిల్లు నువ్వు ఆ కిటికీలో చూసినట్టు టకటకాపు చెప్పాలి. బాగా పట్టి పట్టు. ఎన్నిసార్లు చెబుతున్నానని మొహం ఇస్త్రీ చేసుకోకు. నీ మీద నా ఫ్యూచర్ వేస్ అయ్యి ఉంది. అర్థం చేసుకో. అర్థం వ్యర్థం డాక్టర్ స్వార్థం స్ప్రే శబ్దం డాక్టర్ నిశార్థం. ఎందుకు అరుస్తున్నావ్? బిడ్డ, ఏది? చూడండి. యాండి, బిడ్డండి, మనకు బిడ్డ పుట్టాడండి. నాకు బిడ్డ పుట్టాడండి. నా బుజ్జి కొండలే, నా బుజ్జి కొండలే. ఏమండి, మీరే గెలిచారు, నేనే ఓడిపోయాను. మన జన్మ చరితార్థమైందండి. పుట్ట బాబా గడితే గుడ్డు బాబా, నాకు పిచ్చెత్తేటట్టుంది. రే ఎవరా నువ్వు? కాదండి, ద్రోణుడు కుండలో పుట్టిన, వీడు పుట్టలో పుట్టాడు. మీరు ఋషులండి, మహానుభావులు. నన్ను క్షమించండి, మీరే గెలిచారు, నేనే ఓడిపోయాను. నా పుట్ట బాబే, నా బుజ్జి కొండలే. ఎలా పుట్టాడు? ఎలా ఎలా ఎలా? ఇదంతా కళ కళ. ఓ దేవుడా, ఓ దేవుడా, కళ చెప్పు, కళ చెప్పు. నిజమే. ఎలక్కి అన్నం పెడతానంటే పిల్లిని వడ్డానికి పిలుస్తానంటుంది నీ పని. చచ్చా, హాయిగా 450 రూపాయలు ఇంట్లో ఉండడం మానేసి ఇప్పుడు 650 రూపాయలు నీ వల్ల బ్యాండ్ పడింది. ఇది నా తామ్రపత్రం, ఇది నా పెన్షన్ హుండీ, ఇది నా హౌస్ ప్లానింగ్, ఇది నా స్థలం డాక్యుమెంట్స్. ఇవన్నీ నువ్వు కట్రాయర్ల పక్కన గడ్డం తీసుకునే పెట్టెల పక్కన పెట్టకు. పవిత్రమైన చోటు చూసి పెట్టు. మంచి రోజు చూసి పునాది వేద్దాం. అంతకన్నా ముందు మంచి బ్యాంక్ చూసి కన్నం పెడదు గానీ అవి ఎక్కడైనా పెట్టు. ఒరే, కరెంట్ ఏదిరా? నా పెట్లో పెట్టారు. ఆ? బుద్ధి లేదు, పోయింది కనపట్లా. ఎప్పుడు వస్తుందిరా? పొద్దుటే వదులుతాం. వదులుతారా అంటే కట్టేశారా? అవును, కరెంటు బిల్లు సెపరేట్ గా కట్టలేమన్నారు కదా, అందుకే కట్టేశాను. పొద్దుటే వదులుతా. పొద్దుటే ఎందుకయ్యా? నీ కరెంటుతో నిన్ను చంపడానికా? అందుకేరా గాంధీ గారిది నాది ఒకటే మాట, సొంత రాజ్యం సొంత ఇల్లు, సొంత రాజ్యం సొంత ఇల్లు. చీకట్లో దేన్ని పెట్టి కొడతాను. టేక్ కేర్. అబ్బాయి మంచి కామెడీ మనిషిలా ఉన్నాడా? కడుపు మండుతుంటే కామెడీనా? లెట్రిన్ ఎక్కడండి? అదేరా మన ఇద్దరం డిసైడ్ చేయాల్సింది. ప్లానింగ్ చేస్తా ఉండు. తాతయ్య, నేను అడిగింది నీ దరిద్ర ప్లాన్ లో ఉన్న నికృష్ట లెట్రిన్ గురించి కాదు, ఈ చండాల పంపలో ఉన్న లెట్రిన్ గురించి. ఓనర్ గారు, లెట్రిన్ ఎక్కడండి? ఇంటి వెనక ఉంది బాబు, అయినా ఇప్పుడు వెళ్ళటానికి కుదరదు. ఎందుకని? లెటర్ను ముందు నిన్ననే పెద్ద గొయ్యి తవ్వించాను. ఎందుకు? నేను పాతేయడానికే? ఎక్కువ సార్లు వెళ్లకుండా ఉండేటందుకు. వీడవడరా ఇంగ్లీష్ వాడికి ఇల్లీగల్ గా పుట్టిన పెట్టడంలో ఉన్నాడు. ఎంత నీచాది నీచమైన కోపం ఎందుకు తాతయ్య వచ్చావు? నా లెటర్ ప్రోగ్రామ్ కట్ చేసి నన్ను చంపేడానికా? కాదురా, ఇప్పటికైనా నీలో పశ్చాత్తాపం కలిగి సొంత ఇల్లు కట్టేట్టు చేయడానికి. అబ్బో, అన్ని విధాలు చంపేస్తున్నారు నాయన.